శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమనందు 140వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. పరతరం జాయేత్ నిత్యమానందకారకం హృదయాకాశ మధ్యస్థం శుద్ధ స్ఫటిక సన్నిభం. ఓ పార్వతి, నిత్యుడును ఆనందమును కలుగజేయువాడును హృదయమునందలి చిదాకాశమునందుండువాడును నిర్మలమగు స్ఫటికముతో సమానముండు పరాత్పరుడునగు పరమాత్మను నిత్యము ధ్యానింపవలయను అంటూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఒక వేళలో ఉండి ఒక వేళలో లేకుండా పోయేటువంటిది ఏదైనా కావచ్చు. అది నిజ దైవం అనడానికి లేదు. ఒక వస్తువులో కొంతకాలం ఉండి తరువాత ఆ వస్తువులో లేకుండా పోయేటువంటిది నిజ దైవం కాదు. మరి ఆ దైవానికి ఏమైనా దుఃఖం ఉన్నదా? ఆ దైవానికి ఏమైనా ఆనందం ఉన్నదా? ఇక్కడ ఆనంద స్వరూపుడు అంటే ఎవరు అంటే నిత్యము చింతిస్తూ ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ చింత పారమార్థికమైనటువంటి చింత అయినప్పుడు నిజ దైవాన్ని తెలుసుకోవాలి అనే ఒక తపన ఉండి నిజ దైవం తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటిది అది ఆనంద స్వరూపమయ్యే ఉంటుంది ఎప్పుడైనా. అటు కాకుండా ఆ యొక్క చిత్తం బాహ్య విషయములపై, గృహ పుత్రాదులపై, ప్రపంచముపై వ్యామోహం పెంచుకున్నటువంటి చిత్తం దుఃఖానికి లోనవుతుంది. ఈ దుఃఖానికి సంతోషానికి కారణం ఆ యొక్క నిజ దైవం అంటే కాదు. ఈ యొక్క దుఃఖానికి సంతోషానికి కారణం ఆ యొక్క చిత్తాకాశమే. కాబట్టి ఎప్పుడైనా ఏ క్షణమైనా యామరపాటు లేక గురువు చెప్పినటువంటి గురు ధర్మమునకు కట్టుబడి ఉండి నిజ దైవాన్ని తెలుసుకునే అన్వేషణలో ఏమాత్రము ఏమరపాటు లేక ఆ విధంగా చింతన చేస్తున్నటువంటి చిత్తం ఆనందపూరితంగా ఉంటుంది. దానికి ఎప్పుడూ కూడా దుఃఖం అనేది దరిదాపులకు రాదు. అసలు స్వతహా సిద్ధముగా దుఃఖం అనేది లేనే లేదు. దుఃఖానికి కారణం నీవే, అజ్ఞానానికి కారణము నీవే. ఈ జ్ఞాన దుఃఖములను మీరినటువంటి ఒక స్థితి జ్ఞాన అజ్ఞానమును మీరినటువంటిది. జ్ఞాన అజ్ఞానములను మీరి తానెవరో తెలియబడినటువంటి దానికి ఇక దుఃఖం అనేది ఏ కోశానా ఉండదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.